హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. చింతమనేని ప్రభాకర్ ఉన్నారు కదా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఎన్ని కేసులు ఉన్నాయో ఏంటో అసలు చూస్తే మనమే ఆశ్చర్యం గురవుతుంటే అసలు ఏంటో చూద్దాం. చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు దెందులూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారంటండి. చింతమనేని సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులతో పాటుగా కేసుల వివరాలు వెల్లడించారంట. ఆస్తులతో పాటు కేసు వివరాలు కూడా వెల్లడించారంటండి. చింతమనేని భారీ కేసులు నమోదయ్యంట. ఆయనపై చాలా కేసులు ఉన్నాయంట. గతంలో 30 వరకు ఉన్న కేసులు ఈసారి సెంచరీకి అయ్యాయంట. గతంలో ఆయనకు 30 ఉన్నాయంటే ఇప్పుడు సెంచరీ కొట్టేశాడండి ఆయన. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై 24 కేసులు ఉన్నాయంటే వీటిలో సిఐడి నమోదు చేసినవి కూడా ఉన్నాయంట. అచ్చెన్నాయుడు మీద 24 కేసులు ఉన్నాయంట. అంటే ఈ దేశంలో రాజకీయాల్లో పాల్గొనాలంటే కేసులు ఉండాలి, ఒక క్రైమ్ రేట్ ఉండాలి. అలాంటి వాడే ఉద్యోగం ఇవ్వడానికి ఉద్యోగం ఇవ్వమంటారా సన్నాసులారా అంటే మాత్రం బాగా ఓవర్ యాక్షన్ దొబ్బుతారు. ఏపీ ఎన్నిక నేను చెప్తున్నాను. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, యువత రాజకీయాల్లో రండి, రాజకీయాలు చేద్దాం, అధికారం సాధిద్దాం. ఉద్యోగాల నుండి బానిసగా ఉంటారా, అధికారంలోకి వచ్చి రాజు అవుతారా, మీ ఇష్టం. ఏపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. దెందులూరులో చింతమనేని నామినేషన్ అఫిడవిట్ లో 93 కేసులు ఉన్నట్లు వెల్లడి. 93 కేసెస్ ఉన్నాయండి ఈ అఫిడవిట్ లో చింతమనేని ప్రభాకర్. ఏపీ ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అఫిడవిట్ రూపంలో వారి పేరుతో ఉన్న ఆస్తులతో పాటుగా కేసు వివరాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. రీసెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనపై కేసులు చిట్టా చూస్తే ఆశ్చర్యానికి పోతారు. రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థి పైన లేని కేసులు చింతం పైన ఉన్నాయంట. అసలు రాష్ట్రంలో ఎవ్వరిపై అలాంటి కేసులు లేవంట. అలాంటి కేసులు ఆయన పైన ఉన్నాయంట. చింతమనేనిపై రౌడీ షీట్ తో పాటు రౌడీ షీట్ కూడా ఉందంట. ఈయన మీద 93 కేసులు నమోదయ్యాయి. తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిరాస్తులు అన్ని కలిపి సుమారు 50 కోట్ల పైచిలుకున్నట్లు చూపించారు. ఆయనకి స్థిరాస్తులు అన్ని కలిపి క్రైమ్ రేట్ 93 ఉంది. నెక్స్ట్ ఆస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్లు ఉన్నాయంట. తహసీల్దార్ వనజాక్షి ఉద్దాంతం సహా తనపై కేసు వివరాలను ఆయన అఫిడవిట్ లో పొందుపరిచారు. అలాగే మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి ఘటనలో చింతమనేని 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక చింతమనేని ఆయన కుటుంబ సభ్యుల పేరుతో సుమారు 50 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయంట ఆయన పేరు మీద. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు అఫిడవిట్ లో తనపై రాష్ట్ర వ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపారు. అచ్చెన్నాయుడుపై 24 క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, ఈఎస్ఐ కుంభకోణాలకు సంబంధించి ఏసీబీ, సిఐడి కోర్టులో కేసులు ఉన్నాయి. ఆయన ఆస్తి వివరాలు 2,31,48,000 అంట. చరాస్తులు 1,32,00,000 అంట. ఆయన భార్య పేరు మీద 6 కోట్లంట. భలే ఆస్తులు సంపాదించారా నేను మీరు. మొత్తానికి ఏంటంటే చింతమనేని ప్రభాకర్ అఫిడవిట్, అచ్చెన్నాయుడు గారి అఫిడవిట్ అందరూ చూసారు. అందరూ కోట్లు 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 లక్షలన్న పేర్లు మర్చిపోయి మనం అలా చేసేశారు. 93 కేసులు ఉన్నాయంట. ఆల్మోస్ట్ 100 రీచ్ అయిపోయారు. మొత్తం నామినేషన్ దాఖలు చేస్తారు. వీళ్ళు చేస్తున్నారు కదా, ఒకటి అడుగుతున్నాను నేను ఎలక్షన్ కమిషన్ అని కూడా, వీళ్ళు వేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ఎందుకని వేస్ట్ చేస్తా నిజంగా నమ్మచ్చు, లేకపోతే దొంగగా నమ్మవలసి వస్తుంది. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.